హాయ్! ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని మీరు ఆలోచించారా? ఒక పంచదార పానకం తీసుకుంటే మనం ఆలోచించినట్లయితే, పంచదార పానకం చుట్టూరు చల్లగున్నప్పుడు చాలా చీమలు చేరతాయి. కానీ అదే వేడిగా ఉన్నప్పుడు, అది వేడి చేసినప్పుడు ఏ చీమైనా సరే దాని దరిదాపుల్లోకి వస్తదా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనం దేవుని యందు వేడి వస్తువుల కింద మనం లేము? వేడిగా ఎందుకు మనం కలిగి ఉండలేదు? ఎందుకు చల్లారిపోతున్నాం మాట్లాడితే ఈ లోక విషయముల గురించి ఆలోచించుకుంటా? చూడండి మనకి 1 కొరింథీయులు 16 అధ్యాయం 3 వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు సెలవిస్తున్నాడు, "మెలకువగా ఉండుడి, విశ్వాసమందు మెలకువగా ఉండుడి, పౌరుషము గలవారై బలవంతులై ఉండమని" దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం ఎందుకు పౌరుషం కలిగి దేవుని యందు విధేయులై ఉండలేదు? బలవంతులుగా దేవునికి ఒక సాక్షిగా మనం ఎందుకు ఉండలేదు అని ఎప్పుడైనా సరే మీలో మీరు ఆలోచించుకున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మీలో మీరు ఒకసారి ఎందుకు దేవుని యందు మెలకువ కలిగి ఉండలేదు? ఏ ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలి? అసలు పౌరుషం కలిగి విశ్వాసమందు మనం ఎందుకు మెలకువగా ఉండలేదు? దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నారు కదా! మనం ఈరోజు ఇలా ఉండడానికి, ఈరోజు మనం ఇలా నిలిచి ఉండడానికి దేవుడే కదా కారణం. కానీ ఎందుకు మనం దేవుని యందు మెలకువ కలిగి, విశ్వాసం కలిగి, ఒక బలవంతుల కింద ఆయన యందు ఒక యోధుల కింద ఎందుకు ఉండలేదని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలాగే మనం చేసే బోధ విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి బలవంతులై ఉండమంటున్నాడు దేవుడు. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జ్ఞాపకం చేసుకోమని 1 తిమోతిలు 4 అధ్యాయము 16 వచనంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉంది. కానీ దేవుని యందు మనము బోధించే విషయంలో గాని, ఏ ఏ విషయంలో అయినా సరే మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మెలకువ కలిగి ఒక వేడి వస్తువుల కింద పౌరుషం గలవారై దేవుని యందు విధేయులై ఉందాం. మనమందరం కూడా దేవునికి ఒక హతసాక్షుల కింద, దేవునికి సాక్షి కింద మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇదే మంచి సమయం గనుక మనందరం కూడా దేవునిలో ఎదగడానికి ప్రయత్నిద్దాం. కనుక ఈ రోజు నుంచైనా సరే నిన్ను నువ్వు పరీక్షించుకొని మెలకువగా ఉన్నానా లేదా? విశ్వాసమందు మెలకువగా ఉన్నానా లేదా? అని నిన్ను నువ్వు ప్రశ్నేసుకొని, నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దేవునికి ఒక సాక్షి కింద ఎదుగుదాం. ఆమేన్.